బ్లాస్ట్ జూన్ నేను ఈ మధ్య చూసిన సినిమాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్షన్ సీన్స్, బెస్ట్ బీజిఎం, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. మన తల్లిదండ్రులకో లేదా మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం ఖచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరపున నిలబడి పోరాడినప్పుడే మనిషి పుట్టుకకు అర్థమని ఈ సినిమాలో హీరో అర్జున్ తన కూతురికి చెప్తాడు. నీతో పాటు నీ తల్లిదండ్రులు ఎప్పుడూ ఉండరు కదా, అందుకే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి లాంటి కొన్ని డైలాగులు ఈ సినిమాలో ఉంటాయి. అవి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. అయితే సినిమా కథలోకి వెళ్తే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, కరాటే నేర్పించే ఒక తండ్రి, అన్యాయానికి ఎదురు నిలబడాలని పెంచిన కూతురు, దాదాపు 7,000 కోట్ల భారీ మైనింగ్ డీల్ ఈ సినిమాలో ఒకటి ఉంటుంది. దానికి రిలేటెడ్గా 1,000 కోట్ల హవాలా డబ్బు ఉంటుంది. అంత పెద్ద కుట్ర మధ్యలో చిక్కుకున్న ఒక చిన్న ఫ్యామిలీ. అయితే ఇందులో ఒక 100 రూపాయల నోటు పెద్ద మాఫియాను ఎలా కూల్చగలుగుతుందో ఈ సినిమాలో చూపిస్తారు అన్నట్టు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హీరోగా నటించిన బ్లాస్ట్ జోన్ నిజంగానే ప్రేక్షకులనైతే బ్లాస్ట్ చేసింది అనుకోవచ్చు. రాజారాం కరాటే మాస్టర్, అదే రాజారాం అంటే అర్జున్, ఒక సాధారణ జీవితాన్ని గడిపే ఒక మధ్యతరగతి వ్యక్తి. అతని భార్య నీలవేణి, తను కూడా మార్షల్ ఆర్ట్లో ఒక ఎక్స్పర్ట్. ఇద్దరు కలిసి తమ కూతురైనటువంటి నీల అంటే ప్రీతి ముకుందన్, చిన్నప్పటి నుండే తనకు ధైర్యంగా అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తూ ఉంటారు. అయితే తప్పు తన కళ్ళ ముందు జరిగితే చూడొద్దు, దానిని ఎదిరించాలని తండ్రి మాటలతో పెరిగిన నీల ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో 1,000 కోట్ల హవాలా డీల్లో అనుకోకుండా రాజారాం అంటే అర్జున్ యొక్క కుటుంబం ఇరుక్కుంటుంది. అయితే ఈ డీల్లో కీలకంగా ఒక 100 రూపాయల నోటు ఉంటుంది అన్నట్టు. అయితే ఒక్క 100 రూపాయల నోటు కారణంగా దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన అండర్ వరల్డ్ గ్యాంగ్ అండ్ కార్పొరేట్ మాఫియా ఈ కుటుంబాన్ని అంటే అర్జున్ యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తాయి. అయితే తర్వాత ఆ కుటుంబం ఆ గ్యాంగ్తో ఎలా పోరాడింది, వరుణ్, అబ్రహం లాంటి క్రూరమైన విలన్లను ఎలా ఎదుర్కొంది. ఇక్కడ అబ్రహం క్యారెక్టర్ గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. అబ్రహం క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ అనుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. అంటే ఇంకొంచెం అతని ఆ క్యారెక్టర్కి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ కావచ్చు, కానీ ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు సినిమాను అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఆ ఒక్క 100 రూపాయల నోటు కారణంగా దేశంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక అండర్ వరల్డ్ గ్యాంగ్, అట్లాగే ఒక కార్పొరేట్ మాఫియాతో ఆ కుటుంబం ఎలా పోరాడింది, వారి నుంచి ఎలా తప్పించుకున్నారు, ఆ 7,000 కోట్ల మైనింగ్ మాఫియాను ఏ విధంగా ఆపారు అనేదే ఈ సినిమాలో కథ. ఇక్కడ ముఖ్యంగా నాకు నచ్చినటువంటి ఒక క్యారెక్టర్ అబ్రహం క్యారెక్టర్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విలనిజం కానీ లైక్ అతను వచ్చినప్పుడు చూపించే ఆ ఎలివేషన్స్ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి ఈ సినిమాలో. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుభాష్ కే రాజ్. బ్లాస్ట్ జోన్ కథను చెప్పిన విధానం మాత్రం చాలా అంటే చాలా ఎంగేజ్ చేస్తుంది మనందరినీ. పాత్రలను పరిచయం చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నట్టు అనిపించినా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అసలు మస్తు ఉంటుంది. అక్కడి నుంచే అసలు సినిమా అనేది మళ్ళీ మొదలైందన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి సినిమా పూర్తిగా మరో గేర్లోకి వెళ్ళిపోతుంది. అయితే ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే సినిమాకే హైలైట్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే విషయంలో అయితే డైరెక్టర్ మంచి మార్కులు కొట్టేసాడు అనుకోవచ్చు. కొన్ని చోట్ల విక్రమ్, లోకేష్ కనగరాజ్ స్టైల్ కనిపించినా కూడా డైరెక్టర్ తనదైన స్టైల్లో కథను మాత్రం నడిపించాడు. అయితే ఈ సినిమాలో అసలు హీరో అర్జున్ సర్జా. వయసుకు తగ్గ పాత్రలో ఎలాంటి ఓవర్ బిల్డప్స్ లేకుండా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే అర్జున్ సర్జా ఇచ్చారు. అయితే యాక్షన్ సన్నివేశాలలో మరోసారి ఎందుకు ఆయనను మనం యాక్షన్ కింగ్ అంటామో నిరూపించాడు. అభిరామి సాధారణ హౌస్ వైఫ్ పాత్రలో కనిపించినా కూడా తర్వాత వచ్చే ట్విస్టులతో మనల్ని అయితే మెస్మరైజ్ చేస్తుంది. ఆమె యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇక కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ అయితే ఈ సినిమాను ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. అందంతో పాటు ఫైట్స్లోనూ దుమ్ము దులిపింది. తండ్రి కూతుళ్ళ మధ్య కొన్ని సీన్స్ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. జాన్ కొకేన్, అర్జున్ చిదంబరం వీరిద్దరు విలన్లుగా బాగానే చేసినప్పటికీ వారి యొక్క క్యారెక్టర్స్ని ఇంకొంచెం బలంగా రాస్తే సినిమా మరింత ఎలివేట్ అయ్యేదని అనిపిస్తూ ఉంటుంది. ఇక టెక్నికల్గా చూస్తే సినిమాకు అతిపెద్ద బలం రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కేజీఎఫ్, సలార్ తర్వాత మరోసారి తన మార్క్ చూపించాడు. ప్రతి యాక్షన్ సీన్ను అతని బీజిఎంతో ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఈ సినిమాని తీసుకెళ్లాడు. అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా కనిపిస్తాయి. అయితే కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అండ్ తెలుగు డబ్బింగ్
కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది. అట్లాగే ఈ సినిమాలో అయితే ప్లస్ పాయింట్స్ వచ్చేసి అర్జున్ సర్జా పర్ఫార్మెన్స్ అండ్ ప్రీతి ముకుందన్ యాక్షన్ అండ్ రవి బసూర్ బీజిఎం కావచ్చు అండ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. అట్లాగే ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ అవేంటంటే కొన్ని లాజిక్లెస్ సీన్లు, అట్లాగే వీక్గా కనిపించే విలన్ ట్రాక్ అండ్ తెలుగు డబ్బింగ్. మొత్తంగా చూస్తే బ్లాస్ట్ జోన్ అనేది స్క్రీన్ ప్లే పరంగా అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా, అట్లాగే రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అర్జున్ సర్జా పర్ఫార్మెన్స్ వల్ల ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్గా అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. అంచనాలు లేకుండా వెళ్తే బ్లాస్ట్ జోన్ మీకు మాత్రం మంచి సర్ప్రైజ్ ఇస్తుందని అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను.